మిడిల్ ఈస్ట్‌లో యుద్ధం వల్ల హార్మోజ్ జలసంధిలో చిక్కుకున్నటువంటి పడవల విషయంలో భారతదేశం తీసుకున్నటువంటి నిర్ణయాత్మకమైనటువంటి నిర్ణయాల వల్ల ఈరోజు భారతదేశానికైతే మొట్టమొదటి నౌకైతే చేరుకుంది. అది ఈరోజు కాదు, నిన్న మధ్యాహ్నం 1 గంటకి ముంబైలోని జవహర్ పోర్ట్‌లోకి అయితే చేరుకుంది. ఈ షెన్లాంగ్ అనే ఒక పడవ 135,335 మెట్రిక్ టన్నుల చమురునైతే తీసుకొచ్చింది, ముడి చమురుని. ఈ చమురుని ముంబైలోని శుద్ధి కారాగారానికి తీసుకెళ్లి అక్కడ ఈ క్రూడ్ ఆయిల్ అంతా కూడా శుద్ధి చేయాలి. ఆ తర్వాత దాని నుంచి పెట్రోలు, డీజిల్ ఇంకా మిగతా ఫ్యూయల్స్ అన్నీ కూడా వేరు చేసి సరఫరా చేయాల్సి ఉంటుంది. ఇది అన్లోడ్ అవ్వడానికే 36 గంటల సమయం పడుతుందంట. సో మొత్తానికైతే హార్మోజ్ జలసంధి నుంచి మొట్టమొదటి పడవ అయితే భారత్ చేరుకోవడం జరిగింది. అలాగే ఆర్థిక రాజధాని అయినటువంటి ముంబైకి వచ్చింది. ఈ విధంగా ఈ యొక్క పడవ అయితే ఒక చరిత్ర అయితే సృష్టించింది. అందుకే దాన్ని ఈ విధంగా రాశారు, మొట్టమొదటి పడవ అని. అయితే ఇప్పుడు ఇది ఏ విధంగా వచ్చింది? భారతదేశానికి చెందినటువంటి నాయకత్వం తీసుకున్నటువంటి నిర్ణయాలు. ఈరోజు జైశంకర్ గారు కావచ్చు, మోదీ కావచ్చు, వ్యూహాత్మకమైనటువంటి భాగస్వామ్యంలో అందరితో మాట్లాడి ఈ విజయాన్ని సాధించారు. ఇక్కడ మనం కూర్చొని ఇన్నైనా మాట్లాడతాం. అక్కడ జరిగినటువంటి పరిణామాలు ఎంత ఒత్తిడితో కూడుకున్నవి ఉంటాయో మీకు తెలుసా? మనకైనా తెలియదు పెద్దగా, మీకనే కాదు, నాకనే కాదు, ఎవరికీ తెలియదు. ఇక్కడ కూర్చొని ఎన్నైనా మాట్లాడతాం. భారతదేశం మునిగిపోయింది, మోదీ అలా చేశాడు, ఇలా చేశాడు అని. ఈరోజు ప్రపంచ దేశాలు, యూరోప్ దేశాలే చమురుని కంట్రోల్ చేసుకోలేకపోతున్నాయి. దానివల్ల ఈరోజు ధరలు పెరిగిపోతున్నాయి. అమెరికా భయపడిపోతుంది, యుద్ధం అయితే చేస్తుంది కానీ లోపల మాత్రం గజగజ వణికిపోతుంది. ఎందుకు? అందరూ కూడా వ్యతిరేకిస్తున్నారు. వైట్ హౌస్లోనే దగ్గర 62% మంది ఈ యుద్ధం జరగడం ఇష్టం లేకుండా ఉన్నారు. ఏదో ట్రంప్ వెనకాల తిరుగుతున్నటువంటి మార్క్ రూబియోనో లేకపోతే ఇంకెవరో ఏవో 4 ముక్కలు మాట్లాడేసినంత మాత్రాన ఇది కాదు. సో ఇలాంటి పరిస్థితుల్లో అమెరికా వణికిపోతుంది. మరొక వైపు ఏమొచ్చేసి చైనా కూడా తన యొక్క నిల్వల కోసం ఆందోళన చెందుతుంది. ఎంత అది వ్యూహాత్మకమైనటువంటి విధానంలో తన యొక్క నౌకల్ని తీసుకురాగలిగినా తనకున్నటువంటి ఆందోళన తనకుంటుంది, మనకున్నటువంటి ఆందోళన మనకుంటుంది. ఈరోజు పాకిస్తాన్, బంగ్లాదేశ్లో పూర్తిగా మునిగిపోయాయి, ధరలు పెంచుకోవాల్సి వచ్చింది. మనం కూడా గ్యాస్కి ధరలు పెంచేసాం. కానీ ఇప్పుడు 2 గ్యాస్ పడవలు వస్తున్నాయి. కేవలం హార్మోజ్ జలసంధి నుంచి మాత్రమే కాదు, ఇంకా వేరే మార్గం నుంచి కూడా వస్తున్నాయి. ఇప్పుడు ఈ నౌక మొన్న బయలుదేరింది, 3 రోజుల క్రితం, నిన్న చేరుకుంది. ఇప్పుడు ఈ రోజు 2 పడవలు అయితే బయలుదేరాయి. ఈరోజు ఉదయం తెల్లవారుజామున పుష్పకును ఇంకొకటి. సో ఇలాంటి పరిస్థితులు రావాలి. ఇలాంటి పరిస్థితిని మనకు అనుకూలంగా మార్చుకోవాలంటే అంత ఆశమాశయం కాదు. అందుకే యుద్ధంలో ఏ ఒక్కరికి కూడా సపోర్ట్గా ఉండకూడదు, న్యూట్రల్గా ఉండాలి. ఆ 2 దేశాలకి ఎలా ఉంటుందంటే, యుద్ధంలో ఉన్నటువంటి దేశాలకి, అది భారత్ కావచ్చు, చైనా కావచ్చు, న్యూట్రల్గా ఉండడం వల్ల ఆ దేశంతో మనకి ఎప్పటికైనా సరే అవసరం పడుతుంది అన్న విధంగానే ఉంటుంది. ఈరోజు భారతదేశం అందరికీ అవసరం, గల్ఫ్ దేశాలు అందరికీ కావాలి, యూరోప్ దేశాలకి కావాలి, చైనాకి కావాలి. బయటపడటం లేదు కానీ బంగ్లాదేశ్కి కావాలి, పాకిస్తాన్కి కావాలి. పాకిస్తాన్ ఇగోకు పోయి ఏమైంది? చివరిగా ₹1 కూడా వ్యాపారం చేసుకోలేకపోతుంది భారత్లో. దానివల్ల 1 కేజీ పిండి కూడా దానికి దొరకడం లేదు. ఆ సంక్షోభం మనం చూడడం లేదు. పాకిస్తాన్తో పోల్చడం ఎందుకు అనుకుంటున్నారా? సరే, ఇతర దేశాలతో పోలుద్దాం, కొన్ని జపాన్తో పోలుద్దాం. జపాన్ ఈరోజు ఆందోళన చెందుతుందిగా, మా యొక్క ఆయిల్ పరిస్థితి ఇది, చమురు పరిస్థితి ఇది, ధరలు పెంచాల్సినటువంటి పరిస్థితి ఉందని. కొన్ని యూరోప్ దేశాలు అభివృద్ధి చెందినటువంటివే కదా, ఆ 27 దేశాలు. ఆ 27 దేశాలు ఈరోజు పెంచుకోలేదా? భారతదేశం ఏ విధంగా ఇంత సురక్షితమైన విధంగా, పైగా ఎక్కడా కూడా పెట్రోల్ ధర, డీజిల్ ధర పెరగకుండా స్థిరంగా ఎలా ఉండగలిగిందంటే తన యొక్క దేశ ప్రయోజనాల కోసం రష్యా దగ్గర ఆ రోజు కొన్నటువంటి చమురు వల్ల అని యూరోప్ దేశాలు ఈరోజు మాట్లాడడం లేదా? మన దేశాన్ని మనమే నమ్మకపోతే, మన నాయకులు మనమే నమ్మకపోతే, మనమే ఇష్టం వచ్చినట్లుగా విమర్శిస్తుంటే ఇంకా ఇంత జరిగిన తర్వాత కూడా కాంగ్రెస్ ఈరోజు చేతులు ఎత్తేసేదా? కాంగ్రెస్ మరి 60 సంవత్సరాలు నడిపింది కదంటే నడిచింది అంతే. నువ్వు ప్రధానైనా సరే నడుస్తుంది, నేను ప్రధానైనా సరే నడుస్తుంది. అవి నడవకుండా పోవు, మినిమం నడుస్తాయి. కానీ దేశం ఎటు వెళ్తుంది, ఎలా వెళ్తుంది, ఎవడి వైపు ఉంది, ఎవడి కింద నలిగిపోతుంది, ఎవడి మీద పెత్తనం చెలాయిస్తుంది, ఇలాంటివన్నీ జరగాలి కదా. ఇలాంటివన్నీ విషయాల్లో మనం చూసుకున్నట్లయితే ఈరోజు దేశం పరిస్థితి ఏంటి? ఎవరికైనా లొంగిపోయిందా? ఈరోజు ప్రపంచంలో మన దేశం గురించి అందరూ మాట్లాడుతున్నారు. ఈరోజు 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉన్నటువంటి దేశం రేపు 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరిస్తామని నరేంద్ర మోదీ మాట్లాడుతుంటే ఎవరు నమ్మడం లేదా? నమ్ముతున్నారుగా. ఎందుకు నమ్ముతున్నారు? అక్కడ ఆర్థిక వృద్ధి కనిపిస్తుంది స్పష్టంగా, అందుకే నమ్ముతున్నారు అందరూ కూడా. మనమేమి బయట లెక్కలేం కాదు కదా. ఈరోజు పెర్ క్యాపిటల్ పెంచడానికి ప్రయత్నాలు చేస్తున్నారు, అవన్నీ వెంటనే రావు. ఎందుకంటే కాంగ్రెస్ చేసినటువంటి దౌర్జన్యాలన్నీ, దౌర్భాగ్యాలన్నీ, వాటన్నింటినీ కవర్ చేసుకుంటూ, పూడ్చుకుంటూ మళ్ళీ పైకి రావడం, ఎన్ని చేయాలి? ఇవన్నీ చేయాలంటే సమయం పడుతుంది.